దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును పుట్టించునని కలుగ చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. మారు మనస్సు ఎలా వస్తుందంటారు? దైవ చిత్తానుసారమైన దుఃఖమే రక్షణార్థమైన మారు మనస్సుని కలిగజేస్తుంది. ఈ లోకంలో దుఃఖించేవారు అనేక మంది ఉన్నారు. మన ఆప్తులను కోల్పోయినప్పుడు దుఃఖించిన వారు ఉన్నారు. అలాగే కొంతమంది ఏసావైతే పడి ఏడ్చేసాడట. నాకు ఆశీర్వాదాలు కావాలి, నాకు ఆశీర్వాదాలు కావాలి అని పడి ఏడితే ఏమన్నా వచ్చినాయా? ఒకసారి చదివిన హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదమును పొందబోదు కన్నీరు విడిచి దాని కోసము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొంద అవకాశము దొరకగానే విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. ఏసావు కాయకుడు కన్నీరు విడిచి దానికోసం శ్రద్ధతో వెతికాడంట. కానీ మారు మనసు వచ్చిందా? రాలేదు. ఈ లోక దుఃఖము మరణాన్ని కలుగజేస్తుంది. అది ఎంతో దుఃఖపడినా కానీ అతనికి రాలేదు. మారు మనస్సు లేకుండా మనం ఎంత ఏడ్చినా కానీ దేవుడికి దూరంగా ఉన్నది. అదేవిధంగా ఇస్కరియోతు యోధ కూడా అంతే కదా. ఇస్కరియోతు యోధ ఎంతో అయ్యో నేను నిరపరాధ రక్తమును అప్పగించితినే అని ఎంతో దుఃఖపడ్డాడు, ఎంతో ఏడ్చాడు. అయినప్పటికీ అతనికి మారు మనస్సు పొందడానికి అవకాశం లేదు. మరి మనకి మారు మనస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మనం ఆలోచన చేస్తే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలిగజేస్తుంది. అది నిజమైన దుఃఖము. అదే దావీదు అనుభవించాడు 51వ కీర్తనలో. ప్రభువా దేవా విశ్వముతో నన్ను కడుపు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు. అందుకే దావీదు దేవుని హృదయానుసారమైపోయాడు. ఊరియా భార్య విషయంలో తప్ప అతను ఏ పాపము చేయలేదు. అయినప్పటికీ దాని విషయమే అదొక మచ్చగా అతను కన్నీళ్లు విడిచి నా కడుపు తేల చేయించున్నాను. అది రక్షణార్థమైన మారు మనస్సు. దైవ చిత్తానుసారంగా దేవుని ఎడల ఏదైతే నువ్వు దేవుని ఎడల నువ్వు తప్పు చేసావని నీ హృదయం ఎప్పుడైతే ప్రేరేపిస్తుందో దేవుని అప్పుడు నువ్వు అడుగు, ప్రభువా నేను చేసిన పాపమును క్షమించు. అదే మారు మనస్సు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ